అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మానవులకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉంటాయి. ఇవి కాక 11వ ఇంద్రియం అయినటువంటి మనస్సు అటు జ్ఞానేంద్రియంగా ఇటు కర్మేంద్రియంగా పనిచేస్తూ ఉభయేంద్రియంగా వ్యవహరింపబడుతుంది. ఈ మనసే లోకంలోని అనేక విషయాలతో మనిషికి బంధం ఏర్పడేటట్లు చేస్తుంది. మళ్ళీ బంధ విముక్తిని కూడా చేసేది కూడా మనసే కారణంగా నిలుస్తుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అని చెప్పబడింది. ఈ మనస్సు చంచల స్వభావం కలది, నిలకడ లేనిది, ఒకచోట నిలపడానికి శక్యం కానిది, బలిష్టమైనది, మనుషులను వ్యాకులపరిచేటువంటిది, పరిపది విధాలుగా దృఢంగా సంచరించేటువంటిది. ఎదురుగాన్ని విసనకరతో అడ్డుకోవడం ఎట్లా అసంభవం, ఈ మనస్సును అడ్డుకొనుట కూడా దుష్కరం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవత్ దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తాట. కృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి అర్జునుడితో మనస్సు చలించు స్వభావం కలదే, నిగ్రహింప శక్యం కానిదే, ఇలాంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ మనస్సును అభ్యాసం చేత వైరాగ్యం చేత వశం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని శ్రీమద్భగవద్గీతలో ఆత్మ సంయమ యోగ అనే 6వ అధ్యాయంలో చెప్తాడనమాట. సీతాన్వేషణకై బయలుదేరిన హనుమంతుడు లంకిని వధించి లంకలో ప్రవేశించి అంతటా వెతుకుతూ రావణుని గృహంలోకి వెళ్తాడు. స్త్రీని వెతకాలంటే స్త్రీలు నివసించే ప్రదేశంలోనే వెతకాల్సి ఉన్నందున నేను రావణుని అంతఃపురంలో గృహంలో ప్రవేశించాను. ఇక్కడ రావణ పత్తులను చూసినా నా మనసు వశం తప్పలేదు. మంచి పనిలో కానీ చెడ్డ పనిలో కానీ ఇంద్రియాలను ప్రవర్తింపచేసేది మనసే. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే అని చెప్తారు. నా మనస్సు నా వశంలోనే ఉంది, ఇక నాకు ఏ దోషము అంటదు అని భావిస్తాడు. అలాంటి మహనీయుల ఆచరణలను, మహాత్ముల ఉపదేశాలను ఆదర్శంగా గ్రహించాలి, మనో నిగ్రహానికై ప్రయత్నించాలి. జై శ్రీమన్నారాయణ.